ఈరోజు మరో కొత్త ఛాలెంజ్ మేము ముందుకు వచ్చేసాం. వైట్ రైస్ 8 ప్లేట్ల పెప్పర్ చికెన్ తయారీ విధానం మీకు చూపించాను ముందుగానే. పెప్పర్ చికెన్ చాలా టేస్టీగా ఉంది, చూస్తూనే నోరూరిపోతా ఉంది. 8 ప్లేట్లు చూసారుగా, చూస్తూనే నోరూరిపోతా ఉంది. తనకి 4 ప్లేట్లు, నాకు 4 ప్లేట్లు, 8 ప్లేట్లు. టైం ఆన్ చేసుకొని ఎవరు ముందు తింటారో టైం సెట్ చేసుకొని టైం తినేస్తాం. తినేసిన తర్వాత ఈరోజు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు ముందు తింటారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, తింటారు. సరే ఓకే, దా టైం ఆన్ చేస్తున్నాను. ఓకే, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లోనే తయారు చేసామండి, చాలా టేస్టీగా ఉంది.
ఇది కొంచెం కారం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి కారం వరకు కొంచెం వదిలేస్తా ఉన్నాను. మొత్తం అయిపోయింది. దాన్ని ఏమో అట్నే నిలబడిపోయింది, కొంచెం ఓడిపోయినట్టు. ఈ ఛాలెంజ్లో నేనే గెలిచాను. కొంచెం ఉంది కాబట్టి ఈరోజు పనిష్మెంట్ ఉంది. కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా ఓడిపోయినట్టు కాబట్టి పనిష్మెంట్ ఉంది ఈరోజు. క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వైట్ రైస్ పెప్పర్ చికెన్ 8 ప్లేట్లు. తనకి 4 నాకు 4. తనేమో రైస్ని చికెన్ కొంచెం ఉండిచ్చింది. నేనేమో రైస్ని చికెన్ మొత్తం కలిపి తినేసాను. 4 ప్లేట్లు చికెన్ వైట్ రైస్ తినేసాను. ఈరోజు తను ఓడిపోయింది కాబట్టి ఈరోజు పనిష్మెంట్ వాటర్. చూసారా, సాల్ట్ దీంట్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ తాగాలి. వేస్తా ఉన్నాను. తాగు, పనిష్మెంట్ ఓడిపోయినలా తాగు. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా చూశారు కదా. నేను తింది 16 నిమిషాల 17 సెకండ్లు తినేసాను. ఈ ఛాలెంజ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.